హాయ్! ఈరోజు మనం పైథాన్ సిరీస్‌లో వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి చూస్తాము. సో, వేరియబుల్స్‌లో ఫస్ట్ కంటైనర్స్ గురించి డిస్కస్ చేస్తాం. అలాగే డేటా టైప్స్‌లో ఇంట్, ఫ్లోట్, స్ట్రింగ్, బూలియన్ టైప్స్ గురించి డిస్కస్ చేస్తాము. అలాగే ఆపరేటర్స్ ఇంతకుముందు వీడియోలో మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి కంప్లీట్ చేసాము. ఇప్పుడు అసైన్‌మెంట్ ఆపరేటర్స్ గురించి చూస్తాము. అలాగే మినీ ప్రాజెక్ట్ అంటే ఇప్పటివరకు మనం లాస్ట్ వీడియోలోను ఇప్పుడు నేర్చుకునే ఈ వీడియోలో ఏ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుంటామో ఆ కాన్సెప్ట్స్ అన్ని యూజ్ చేసి ఒక మినీ ప్రాజెక్ట్. సో, మన అప్రోచ్ అయితే ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాము. సో, ఏంటంటే ఇప్పటివరకు నేను చూసిన వీడియోస్‌లో ఎక్కడ కూడా కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత అంటే అప్పటి వరకు నేర్చుకున్న కాన్సెప్ట్‌ని యూజ్ చేసి ఒక మినీ ప్రాజెక్ట్ అయితే డిజైన్ చేసింది గానీ, ఎక్స్‌ప్లెయిన్ అంటే ఆ మినీ ప్రాజెక్ట్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేసిందయితే లేదు. సో, నేను అక్కడ అది మిస్ అయింది. అంటే నేను నేర్చుకునేటప్పుడు నేను అదైతే మిస్ అయ్యాను. సో, దాన్ని మనం చేద్దామనేసి ఫస్ట్ టైమ్ అయితే యూట్యూబ్‌లో మనం ట్రై చేస్తున్నాం. ఒక మినీ ప్రాజెక్ట్‌ని కాన్సెప్ట్ నేర్చుకున్న వెంటనే కంప్లీట్ చేసే విధంగా. సో, లాస్ట్ వీడియోలో నేను 10,000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఒక వెబ్‌సైట్ అయితే డిజైన్ చేస్తామని చెప్పాను. బట్ మన సబ్స్క్రైబర్స్ మంచిగానే గ్రో అయ్యారు. 160 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అలాగే మనం వెబ్‌సైట్ డిజైన్ చేయడానికి స్టిల్ మనకి 9,840 సబ్స్క్రైబర్స్ అయితే కావాలి. ఈ వెబ్‌సైట్‌లో ఏముంటదంటే మనకు ఇప్పటివరకు మనం ఏదైతే కాన్సెప్ట్ అయితే నేర్చుకుంటామో ఆ కాన్సెప్ట్‌కి సంబంధించిన నోట్స్ అలాగే ప్రాబ్లమ్స్, ఎంసీక్యూస్ ఉంటది. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ వీడియో చూసారంటే డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లోకెళ్ళేసి ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది అంటే అక్కడే ప్రాబ్లమ్స్ ఉంటది. వాటిని సాల్వ్ చేయొచ్చనమాట. ఆ కాన్సెప్ట్ తగ్గట్టుగా ప్రాబ్లమ్స్ ఉంటది. వాటిని సాల్వ్ చేయొచ్చు. ఎంసీక్యూస్ ఉంటాయి. లేదు మీరు అక్కడే వెబ్‌సైట్ నుంచి వీడియోస్ కూడా అక్కడే ఉంటది. అక్కడ చూస్తారు. కింద ప్రాక్టీస్ చేయొచ్చు. సో, ఎందుకంటే మాక్సిమం నేను నేర్చుకునేటప్పుడు ఒక చోట నేను కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత నేను మళ్ళీ ప్రాబ్లమ్స్ కోసం వెతికేవాడిని. సో, ఇప్పుడైతే ఆ అవసరం లేకుండా వెబ్‌సైట్‌ని మనం వన్స్ ఇది రీచ్ అయిన వెంటనే మన గోల్ 10,000 రీచ్ అయిన వెంటనే వెబ్‌సైట్‌ని లాంచ్ చేద్దాము. సో, అదంతా కూడా మీ చేతుల్లోనే ఉంది. సో, ఇంట్రెస్ట్‌గా ఉంటే మీరు వెబ్‌సైట్ గురించి కింద కామెంట్‌లో వెబ్‌సైట్ అని కామెంట్ చేయండి. అలాగే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ గురించి సెర్చ్ చేస్తున్న పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నా మన వీడియోస్‌ని అయితే షేర్ చేయండి. సో, టాపిక్‌లోకి వెళ్ళే ముందు లాస్ట్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తామో ఒకసారి చూద్దాము. సో, బేసిక్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ గురించి చూసాము. అంటే ఇన్‌పుట్ డివైసెస్ అంటే ఏంటి? అలాగే సీపీయూలో ఇన్‌పుట్ వచ్చిన ఇన్ఫర్మేషన్‌ని ఎలా ప్రాసెస్ చేస్తుంది? సీపీయూలో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి? అక్కడ ప్రాసెస్ అయిన ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది? అంటే అవుట్‌పుట్‌కి ఎలా వస్తుంది? ఈ ఆర్కిటెక్చర్ ఓవర్‌వ్యూ అయితే చూసాము. అలాగే మెమరీ హైరార్కీ అండ్ డేటా ఫ్లో గురించి చూసాము. మెమరీ హైరార్కీలో మనకి సీపీయూ రిజిస్టర్ దగ్గర నుంచి సెకండరీ స్టోరేజ్, టెర్షియరీ స్టోరేజ్ వరకు డేటా అనేది ఎలా ఫ్లో అవుతుంది. సో, పైనుంచి కిందకొచ్చేటప్పుడు అంటే రిజిస్టర్స్ దగ్గర నుంచి ఆహ్, మె సెకండరీ స్టోరేజ్ అండ్ అలాగే టెర్షియరీ స్టోరేజ్‌కి డేటా అన్నది రిట్రీవింగ్ అనేది చాలా స్లోగా ఉంటుంది. బట్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే కింద నుంచి పైకి అంటే మీరు టెరిటరీ స్టోరేజ్ నుంచి పైకెళ్ళే కొద్దీ సీపీయూ రిజిస్టర్‌కెళ్ళేటప్పటికి కెపాసిటీ అనేది తగ్గుతుంది. బట్ చాలా ఫాస్ట్‌గా ఉంటది. అంటే డేటా రిట్రీవింగ్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుందని చూసాము. అలాగే వోలటైల్, నాన్ వోలటైల్ గురించి కూడా డిస్కస్ చేసాము. వోలటైల్ అంటే వన్స్ మీరేదైనా మొబైల్ గానీ, సిస్టమ్ గానీ ఆఫ్ చేశారంటే అప్పటి వరకు సీపీయూలో గానీ, క్యాష్ మెమరీలో గానీ రిజిస్టర్ అయిన డేటా మొత్తం కూడా ఎరేస్ అయిపోతుంది. నాన్ వోలటైల్ అంటే మనకి హార్డ్ డిస్క్ ఇవన్నీ ఉన్నాయి కదా! సో, వాటిలో వన్స్ మీరు డేటా అనేది సేవ్ చేశారంటే మీరు డిలీట్ చేసేంత వరకైతే ఆ డేటా అన్నది అలానే ఉంటుంది. సో, డిఫరెన్స్ చూసాము. వోలటైల్, నాన్ వోలటైల్‌కి ఉన్న డిఫరెన్స్ చూసాము. అలాగే లాంగ్వేజ్ హైరార్కీ గురించి చూసాము. మిషన్‌కి అర్థమయ్యే మిషన్ లాంగ్వేజ్ నుంచి అలాగే హై లెవెల్ లాంగ్వేజ్ వరకు గ్రో అయింది. అలాగే ఒక ఎగ్జాంపుల్ కూడా చూసాము. హలో వరల్డ్ అనేది ప్రింట్ చేయడానికి మిషన్ కోడ్‌లో ఎలా ప్రింట్ చేయాలి? తర్వాత అసెంబ్లీ లాంగ్వేజ్‌లో, హై లెవెల్ లాంగ్వేజ్‌లో హలో వరల్డ్ ప్రింట్ చేయడానికి ఏ విధంగా ఉందో అనేసి ఒక ఎగ్జాంపుల్‌తో చూసాము. అలాగే ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్‌లో కోడ్ అంటే ఏం తెలుసుకున్నాము. సాఫ్ట్‌వేర్ అంటే ఏమో తెలుసుకున్నాము. హార్డ్‌వేర్ అంటే ఏంటో తెలుసుకున్నాము. పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి? సో, పైథాన్ నేర్చుకున్న తర్వాత మనకున్న కెరీర్ ఆపర్చునిటీస్ ఏంటి? వాటిని యూజ్ చేసి ఉన్న అప్లికేషన్స్ ఏంటి? వాటి గురించి డిస్కస్ చేసాము. అలాగే అర్థమెటిక్ ఆపరేటర్ గురించి తెలుసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసాము. ఇది సో, ఇవి మళ్ళీ మీరు ఈ కాన్సెప్ట్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేయాలనుకుంటే సో, ఫస్ట్ వీడియో ఉంటుంది మన ఛానల్‌లో. మీరు విజిట్ చేయొచ్చు. రియల్ వరల్డ్ ఒక సినారియో తీసుకొని మనం ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఒకసారి నేర్చుకుందాము. సపోజ్ ఇప్పుడు ఇంట్లో అమ్మ వచ్చేసి నీకు ఏదైనా తీసుకురమ్మని చెప్తారు. లైక్ అప్పుడు నువ్వు చెప్పినప్పుడు ఐటెమ్ నేమ్ చెప్తారు కదా! టమాటోలు అని చెప్పిన వెంటనే నువ్వేం అడుగుతావు? టమాటోలు ఎంతమంది అని అడుగుతావు కదా! సో, టమాటాలు ఒక 2 కేజీ, యాపిల్ ఒక కేజీ. సో, ఇలా ఐటెమ్ నేను చెప్పిన తర్వాత అది ఎంతో చెప్తారు. బట్ దాని ప్రైస్ అనేది మనకు తెలీదు. అంగడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. సో, అదేవిధంగా ఇక్కడ చూడండి మీరు ఒక గ్రోసరీ స్టోర్ బిల్లింగ్ సిస్టమ్‌లో మీరు బిల్ ఇవ్వాలనుకుంటే ఏం చేస్తారంటే ఫస్ట్ ఐటెమ్ నేమ్ ఏంటో మెన్షన్ చేయాలి. తర్వాత క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నాము, ప్రైస్ పర్ ఐటెమ్ ఒక ఐటెమ్ ఎంత ప్రైస్ ఉందో చూస్తాము. తర్వాత టోటల్ ఏస్తాము. క్వాంటిటీ ఇంటూ ప్రైస్ పర్ ఐటెమ్ ఎస్ ఏసామంటే మనకి టోటల్ వస్తుంది. తర్వాత అమౌంట్ పే చేసామా లేదా? యెస్ అయితే ప్రింట్ వస్తుంది. రైట్? అదేవిధంగా ఇక్కడ మనకు దానికి వాల్యూస్ ఇస్తాం. అంటే మనకు ఒక టెంప్లేట్ అనమాట ఇది. బిల్లింగ్ ఇవ్వడానికి ఇది ఒక టెంప్లేట్. ఆ టెంప్లేట్‌లో మనం వాల్యూస్ ఇస్తాం. ఇప్పుడు నేను యాపిల్ తీసుకున్నా. యాపిల్
ఐటమ్ నేమ్లో యాపిల్ ఇచ్చాను. క్వాంటిటీ ఎన్ని తీసుకున్నాను, 4 తీసుకున్నాను. అంటే 4 యాపిల్ తీసుకున్నాను. ఒక యాపిల్ ఎంత ఉంది, నాకు ఎంత పడింది 20.5. అప్పుడు టోటల్ వేస్తే మనకి ఏమొస్తుంది, క్వాంటిటీ ఇంటూ పర్ ఐటమ్ కదా, 20.5 ఇంటూ 4 వేస్తే 82 రూపీస్ అయితే నాకు టోటల్ అయింది. అమౌంట్ పే చేసేసాను. సో టిక్, రైట్. ఇదైతే మనం ఇది ఒక టెంప్లెట్. ఆ టెంప్లెట్లో వాల్యూస్ ఇచ్చాం. ఇది మనకి కంప్యూటర్కి అర్థమయ్యేలాగా ఇంకా ఫర్దర్గా మనం ఇవ్వాలి. సో ఆ ప్రాసెస్ని చూద్దాము. దానికన్నా ముందు మనం ఫస్ట్ వేరియబుల్ అండ్ వాల్యూస్ గురించి చూద్దాం, రైట్. వేరియబుల్స్ గురించి చెప్పుకున్నాం కదా. సో వేరియబుల్స్, ఇప్పుడు మీకు ఏదైతే లెఫ్ట్ సైడ్లో టెంప్లెట్లో చూసారో, లెఫ్ట్ సైడ్లో ఉన్నదంతా కూడా వేరియబుల్ నేమ్స్. ఐటమ్ నేమ్, క్వాంటిటీ, ప్రైస్ పర్ ఐటమ్, టోటల్, ఈస్ అమౌంట్ పేడ్, ఇవన్నీ కూడా వేరియబుల్ నేమ్స్. దానికి రైట్ సైడ్ ఉన్నవి వాల్యూస్ స్టోర్ ఇన్ వేరియబుల్, అంటే ఇవి వాల్యూస్ అనమాట. ఈ వేరియబుల్స్కి మనం ఈ వాల్యూస్ అనేది అసైన్ చేస్తాం. ఐటమ్ నేమ్కి యాపిల్ అనే ఒక వాల్యూ ఇచ్చాం, క్వాంటిటీకి 4 ఇచ్చాము, ప్రైస్ పర్ ఐటమ్ 20.5 ఇచ్చాము, టోటల్. సో మీరు ఇప్పుడు ఒక పెన్ను పేపర్లో బిల్ వేయాలన్నా కూడా ఫస్ట్ ఏం తీసుకున్నాము, ఎంత తీసుకున్నాము, 1 కేజీ. 1 కేజీ ఎంత, 1 కేజీ ఇంటూ 40. 2 కేజీ తీసుకున్నా 2 ఇంటూ 40. సో మీరు పెన్ను పేపర్ తీసుకున్నా మీరు ఫస్ట్ ఇవి రాస్తారు కదా. సో ఈ రాయడాన్ని ఇక్కడ మీకు సైడ్లో ఏదైతే లెఫ్ట్ సైడ్లో ఏదైతే ఉంటుందో ఆ వేరియబుల్ అంటామన్నమాట. ఆ వేరియబుల్కి మీరు వాల్యూ ఇస్తున్నారు. సో సింపుల్ గుర్తుపెట్టుకొని, మీరు ఒక వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నారు. ఇక్కడ ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్నది మనకి వేరియబుల్, రైట్ సైడ్లో ఉన్నది వాల్యూ. ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే వేరియబుల్ యొక్క డెఫినేషన్ చూసుకుంటే, వేరియబుల్స్ ఆర్ లైక్ కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ వాల్యూస్. వాల్యూస్ని మనం స్టోర్ చేస్తున్నాం ఎక్కడ, కంటైనర్స్లో. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, కంటైనర్స్ మీరు రోడ్లో NH4లో మీరు చూస్తూ ఉంటారు మ్యాక్సిమం రోడ్ పైన ఒక కంటైనర్స్లో కంటైనర్ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఆ కంటైనర్స్లో మనకు బాక్సెస్ ఉంటుంది. అంటే బాక్సెస్ అనే వాల్యూని కంటైనర్లో స్టోర్ చేసాం. సేమ్ ఇక్కడ అంతే, యాపిల్ అనే వాల్యూని ఐటమ్ నేమ్లో స్టోర్ చేసాం. అంటే ఇక్కడ ఇది వేరియబుల్, ఇది వాల్యూ. ఇక్కడ చూసుకుంటే మీకు కంటైనర్లో బాక్స్ ఉంది కదా, అదే ఇంకో కంటైనర్లో ఏముంది, కార్ ఉంది. కంటైనర్ అనేది ఒకటే, కానీ ఆ కంటైనర్లో మీరు ఎలాంటి డేటా అయినా పెట్టుకోవచ్చు అనమాట. సేమ్ మీరు బాక్స్ అయినా పెట్టుకోవచ్చు, కార్ అయినా పెట్టుకోవచ్చు, ఆర్ మీకు ఇంకా ఇష్టం అనమాట, ఆటో, బైక్స్ ఏదైనా ఆ కంటైనర్లో మనం పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక కంటైనర్ అంటే మీరు ఒక వేరియబుల్ అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, వేరియబుల్ యూస్ చేసి మనం ఒక డేటాని అందులో స్టోర్ చేస్తున్నాము. దానికి ఒక నేమ్ ఇస్తున్నాం. మనం ఎక్కడైనా మళ్ళీ కాల్ చేయాలంటే దానికి ఒక నేమ్ ఇస్తాం. వేరియబుల్ అంటే అంతే, వేరియబుల్, వాల్యూ, రైట్. సింపుల్ గుర్తుపెట్టుకోండి, వేరియబుల్ అంటే మీరు ఒక డేటాని ఆర్ ఒక వాల్యూని స్టోర్ చేయడానికి వేరియబుల్ యూస్ చేస్తారు. సో ఎవ్రీ వాల్యూ ఈజ్ ఎ టైప్ ఆఫ్ డేటా, రైట్. ఎవ్రీ వాల్యూ ఈజ్ ఏ టైప్ ఆఫ్ డేటా. ప్రతి ఒక్క వాల్యూ కూడా ఒక టైప్ ఆఫ్ డేటా అనమాట. సో మోస్ట్ కామన్లీ మనం యూస్ చేసే డేటా టైప్స్ ఏవంటే స్ట్రింగ్, ఇంటీజర్, ఫ్లోట్, బూలెన్. సో 1 by 1 మనం అవన్నీ కూడా డిస్కస్ చేస్తూ వెళ్దాం. ఐటమ్ నేమ్ యాపిల్ ఇచ్చాం కదా, యాపిల్ అనేది ఒక స్ట్రింగ్. సో ఎందుకంటే యాపిల్ అనేది గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మీరు సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్ ఎన్క్లోజ్డ్ ఇన్ సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్. సో సింగిల్ కోట్స్ అని ఉండొచ్చు, డబుల్ కోట్స్ అని ఉండొచ్చు. దాని మధ్యలో ఉంటే ఏదైనా సరే అది మనం స్ట్రింగ్ అని కన్సిడర్ చేస్తాం. అంటే ఇక్కడ మనం మెన్షన్ చేస్తే చూడండి క్లియర్గా, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఆ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా అనొచ్చు. సో వాటిలో మనం ఏవేవి ఉండొచ్చు అంటే క్యాపిటల్ లెటర్స్ ఉండొచ్చు, స్మాల్ లెటర్స్, డిజిట్, స్పెషల్ క్యారెక్టర్స్, స్పేసెస్ కూడా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే హలో ఫ్రెండ్స్, హలో తర్వాత స్పేస్ ఇచ్చాను. స్పేస్ అనేది కూడా ఇక్కడ మనకు ఒక క్యారెక్టర్ కింద తీసుకుంటాం. అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్. సో ఇక్కడ డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ మధ్య ఏది ఉన్నా సరే, ఏదైనా నెంబర్స్ ఉండొచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండొచ్చు, స్పేస్ ఉండొచ్చు, ఏది ఉన్నా సరే మనం ఏం తీసుకుంటామంటే ఒక స్ట్రింగ్ అని కన్సిడర్ చేస్తాం పైథాన్లో. ఎగ్జాంపుల్ చూడండి, హలో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ @friends.com. ఇక్కడ అన్నీ చూసుకుంటే యూట్యూబ్. సో ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చి స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చాను, 1 to 3 నెంబర్స్ ఇచ్చాను. నెంబర్స్ ఇచ్చినా కూడా అది మనకి స్ట్రింగ్ అనే తీసుకుంటుంది. సో స్ట్రింగ్ అనేది ఇటరబుల్, అంటే మనం ప్రతి ఒక్క ఎలిమెంట్ని యాక్సెస్ చేయొచ్చు. బట్ నెంబర్స్ని అయితే యాక్సెస్ చేయలేం కదా. ఇక్కడ 1234 ఇచ్చంటే యాక్సెస్ చేయలేను. బట్ 1 to 3 4 స్ట్రింగ్ కింద ఇచ్చారంటే యాక్సెస్ చేయొచ్చు. అప్కమింగ్ వీడియోస్లో నేను చెప్తాను. సో ఎగ్జాంపుల్ చూసుకోండి, ఏదైనా సరే డబుల్ కోట్, సింగిల్ కోట్ మధ్యలో ఉంటే స్ట్రింగే. తర్వాత ఇంటిజర్ అంటే ఏంటి? సో అండ్ ఇంటిజర్ ఇస్ అ హోల్ నెంబర్. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, 0 అవ్వచ్చు. బట్ ఏంటంటే ఫ్రాక్షనల్ నెంబర్ ఉండకూడదు. అదే డెసిమల్ పాయింట్ వితౌట్ ఎనీ డెసిమల్ పాయింట్. డెసిమల్ పాయింట్ అంటే పాయింట్ ఉండకూడదు అనమాట. ఎగ్జాంపుల్కి -3, -2, -1, 0, 1, 2, 3, 4 ఇదన్నీ కూడా ఇంటిజర్. దీంతో 1.3, 1.4, 2.3,
3.5 ఇలాంటివి ఉంటే అది మనకి ఇంటీజర్ అవ్వదు. ఇంటీజర్ అంటే గుడ్డి గుర్తు మీకు ఏంటంటే రౌండ్ ఫిగర్ ఉంటే మనకి ఇంటీజర్. ఇక్కడ మీరు చూసుకుంటే 1 to 3 కింద ఉంది, 123 పైన ఉంది. 123 అనేది ఇంటీజర్, ఎందుకంటే అది సింగిల్ కోట్స్లో లేదు, డబుల్ కోట్స్లో లేదు, ఇంటీజర్. కానీ అదే కింద చూసుకుంటే మీకు డబుల్ కోట్స్లో ఉంది 1 to 3. ఇది మనకి స్ట్రింగ్ అవుద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోట్ అంటే ఇందాక చెప్పాను కదా, ఫ్రాక్షనల్ నెంబర్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఫ్లోట్ డేటా టైప్. ఇక్కడ చూసుకుంటే ప్రైస్ పర్ ఐటమ్ 20.5 ఇచ్చాను. సో 20.5 మనకి ఇది ఫ్రాక్షనల్ పార్ట్ ఉంది, అలాగే డెసిమల్ పాయింట్ ఉంది. సో ఎనీ నెంబర్ విత్ డెసిమల్ పాయింట్ మనకి ఫ్లోట్ అవుతుంది. సో ఎగ్జాంపుల్కి 12.1, 34.89, 123.88 ఇదన్నీ కూడా మనకి ఫ్లోట్ అనమాట. పాయింట్ ఉండాలి, అలాగే ఫ్రాక్షనల్ పార్ట్, దాని తర్వాత పాయింట్ తర్వాత ఉన్న నెంబర్స్ ఏవైనా సరే పాయింట్ ఉండిందంటే ఇంకా అది మనకి ఫ్లోట్. సో ఇక్కడ చూసుకుంటే మ్యాథమెటికల్ వాల్యూస్ వర్సెస్ స్ట్రింగ్. 123 ఇంటిజర్, 123 డబుల్ కోట్స్లో ఇచ్చాం కదా స్ట్రింగ్, 123.4 ఫ్లోట్, ఎందుకంటే డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి ఫ్లోట్. నెక్స్ట్ బూలియన్ డేటా టైప్. ఇందులో మనకి ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది. డేటా దట్ హ్యాస్ వన్ ఆఫ్ టూ పాసిబుల్ వాల్యూస్ దట్ ఆర్ either ట్రూ ఆర్ ఫాల్స్, ఎస్ ఆర్ నో, 1 or 0, ఆన్ ఆర్ ఆఫ్. సో బూలియన్ డేటా టైప్లో మనకి సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ లెటర్ ఎప్పుడో సరే క్యాపిటల్ ఉండాలి. ఇక్కడ చూసుకోండి, ట్రూలో టీ క్యాపిటల్, ఫాల్స్లో ఎఫ్ క్యాపిటల్. సో అలా కాకుండా స్మాల్ లెటర్ ఇచ్చామంటే మనకి అది ఎర్రర్ వస్తుంది. సో సింటాక్స్ వచ్చేసి ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా క్యాపిటల్ ఉండాలి. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ ఉండొచ్చు, ఇప్పుడు ట్రూ మనం డబుల్ కోట్స్లో పెడితే ఏమవుతుంది? స్ట్రింగ్ అవుతుంది. ఎందుకంటే స్ట్రింగ్ అంటే ఏంటి? స్ట్రింగ్ ఒక డెఫినేషన్ బేసిక్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్, రైట్? సో మనము ఎప్పుడైతే సింగిల్ కోట్లో ఆ డబుల్ కోట్లో పెడతామో ట్రూ అనేది స్ట్రింగ్ అయిపోతుంది, అది బూలియన్ డేటా టైప్ కాదు. సో అది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ట్రూ రాసేటప్పుడు బట్ నార్మల్గా రాయాలి. అలా కాకుండా డబుల్ కోట్స్లో పెట్టినా సింగిల్ కోట్స్లో పెట్టినా అది స్ట్రింగ్ అవుతుంది. సో అది మైండ్లో పెట్టుకోండి. అలాగే ఇప్పటివరకు మనం ఏం చూసాము? స్ట్రింగ్ డేటా టైప్ గురించి చూసాము, ఇంటిజర్ గురించి చూసాము, ఫ్లోట్, బూలియన్ డేటా టైప్స్ గురించి చూసాము. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటి? అసైన్ చేస్తున్నా. దేనికి అసైన్ చేస్తున్నాం? వాల్యూని వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. ఇక్కడ చూసుకుంటే ఆపరేటర్స్లో మనకి ఫస్ట్ ఈక్వల్ టు ఉంది, ఇది జస్ట్ అసైన్ చేస్తాం, వాల్యూని అసైన్ చేస్తున్నాం. నెక్స్ట్ ప్లస్ ఈక్వల్ టు యాడ్ చేసి తర్వాత మనం అసైన్ చేస్తున్నాం. నెక్స్ట్ అది మైనస్ ఈక్వల్ టు అంటే సబ్ట్రాక్ట్ చేసి అసైన్ చేస్తున్నాం. మల్టిప్లికేషన్ ఈక్వల్ టు మల్టిప్లై చేసి తర్వాత అసైన్ చేస్తున్నాం. మనం డివైడ్ చేసి డివైడ్ అండ్ ఈక్వల్ అంటే డివైడ్ చేసి తర్వాత అసైన్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా మీకు ఒక ఎగ్జాంపుల్తో చూపిస్తాను. అసైన్ వాల్యూ ఫస్ట్ అది. అసైన్ వాల్యూ ఎగ్జాంపుల్ చూసుకుంటే x = 10 అంటే x అనే ఒక వేరియబుల్కి నేను 10 అనే ఒక వాల్యూని ఇస్తున్నా. ఓకే, నెక్స్ట్ అది నేమ్ ఈక్వల్ టు నింజా డెవలపర్స్. నేమ్ అనే ఒక వేరియబుల్కి నింజా డెవలపర్స్ అనే ఒక వాల్యూ ఇస్తున్నా. సో నెక్స్ట్ యాడ్ అండ్ అసైన్. సో ఇక్కడ మనం ఫస్ట్ యాడ్ చేసి తర్వాత అసైన్ చేస్తాం. ఎగ్జాంపుల్కి x = 10, x = x + 5. ప్రింట్ x + 5 అంటే x 10 + 5 ఎంత వస్తుంది? 15. అవుట్పుట్ 15 వస్తుంది. సో ఇక్కడ మనం x + 5 ఇచ్చాం. సేమ్ అదే కూడా చిన్న మాడిఫికేషన్. ఇక్కడ మనం అసైన్మెంట్ ఆపరేటర్స్లో ఉన్న యాడ్ అంటే ప్లస్ ఈక్వల్ టు అంటే ఫస్ట్ ఏం చేస్తుందంటే x + 5 ఎంత? 15ని xకి యాడ్ చేస్తుంది. సో ప్రింట్ x అంటే 15 వస్తుంది అనమాట. షార్ట్ కట్ అనమాట. x = x + 5 అనే దాన్ని మనం x + = 5 అని ఇస్తాం. సేమ్ అదేవిధంగా సబ్ట్రాక్ట్ అండ్ అసైన్లో కూడా x = 10, x = x - 5. దాన్ని ఇక్కడ మనం ఏం చేస్తామంటే x - = 5. x అంటే ఎంత? 10 - 5. 10 - 5 5. సో 5 అనే వాల్యూని xకి అసైన్ చేస్తున్నాం. సేమ్ అదేవిధంగా మల్టిప్లై అండ్ అసైన్లో కూడా మనం x × 5, x వాల్యూ 10 × 5 50, అవుట్పుట్ 50. సేమ్ మల్టిప్లికేషన్లో కూడా అదేవిధంగా మనం షార్ట్ కట్ అనమాట. x = x / 5ని x / x/5 అని ఇస్తాం. సేమ్ ఇది ఒక షార్ట్ కట్ లాగా అనమాట. సో గుర్తుపెట్టుకోండి. సో సేమ్ షార్ట్ కట్ బట్ మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తామో అంటే మ్యాథ్ ఫంక్షన్ ఏదైతే ఇక్కడ చేస్తామో అదైతే సేమ్ ఉంటుంది, బట్ ఇది ఒక షార్ట్ కట్ లాగా అనమాట.
నెక్స్ట్ మినీ ప్రాజెక్ట్. మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్న కాన్సెప్ట్ అలాగే ఇప్పుడు నేర్చుకున్న కాన్సెప్ట్ ఏవైతే ఉంటాయో ఆ కాన్సెప్ట్స్ అన్ని యూజ్ చేసి మనం ఒక మినీ ప్రాజెక్ట్ అయితే చేస్తాము. సో సింపుల్ గ్రాసరీ బిల్ సెలెక్టర్ అయితే మనం డిజైన్ చేస్తాం. సో దానికి మనకి కాన్సెప్ట్స్ ఏవేవైతే ఉన్నాయంటే వేరియబుల్స్, డేటా టైప్స్, అర్థమెటిక్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేసి అయితే మనం దీన్ని బిల్డ్ చేస్తాం. ఫస్ట్ సినారియో ఏంటంటే యు ఆర్ అట్ గ్రాసరీ స్టోర్, యు బై సమ్ ఐటమ్స్ లైక్ రైస్, మిల్క్ అండ్ ఎగ్స్. ఈచ్ ఐటమ్ హ్యాస్ ఎ క్వాంటిటీ అండ్ ప్రైస్. You want to calculate the total cost, apply discount అండ్ ప్రింట్ ద ఫైనల్ బిల్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు రైస్, మిల్క్, ఎగ్స్ ఇవి మనకు కావాల్సిన ఐటమ్స్. వీటిని మనం పర్చేస్ చేసాము. సో పర్చేస్ చేసినప్పుడు ఆ క్వాంటిటీ అండ్ ప్రైస్ ఎంతెంతో మనం అక్కడ మెన్షన్ చేసి వాటి టోటల్ వేసిన తర్వాత దానికి డిస్కౌంట్ అప్లై చేసి టోటల్ బిల్ ఏదైతే ఉందో మనం దాన్ని ప్రింట్ చేయాలి. సో ఆ అప్రోచ్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం ఇన్పుట్ ఏమేమి ఇస్తున్నాము. సో క్వాంటిటీ ఎంత, ఏ ఐటమ్ తీసుకున్నాము, ఐటమ్ అనేది మనం ఇన్పుట్, ఏ ఐటమ్ తీసుకున్నాం ఇన్పుట్ ఇస్తున్నాము. తర్వాత దానికి ఎంత క్వాంటిటీ తీసుకున్నాము అదొక ఇన్పుట్, అండ్ ఎంత తీసుకుంటున్నాం. సో 3 ఇన్పుట్స్ ఇస్తున్నాము. అలాగే మనం ఒక డిస్కౌంట్ అనేది యాడ్ చేసి ఫైనల్ అవుట్పుట్ అయితే తీస్తున్నాము. సో ఒకసారి దీన్ని అప్రోచ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్, రిలయన్స్ మార్ట్కి వెళ్ళినప్పుడు మీరు డబ్బాలో పోసేసి ఉంటారనమాట. రైస్ కానీ బెల్లం ఇలా వేసేసి వాటి యొక్క ప్రైస్ ట్యాగ్స్ అనేసి అక్కడ చెక్ చేసి ఉంటారు. సో 1 కేజీ బియ్యం 60 రూపీస్, 70 రూపీస్, 1 కేజీ బెల్లం ఇంత అనేసి మనకి యాడ్ చేసి ఉంటారు కదా. అదేవిధంగా ఇక్కడ మనం ప్రైస్ అనేది ముందే మనం డిఫైన్ చేస్తాం. గ్రాసరీ ఐటమ్స్ అండ్ ప్రైజెస్ అని ఉంది కదా. రైస్ ప్రైస్ ఎంత, 60 రూపీస్ పర్ కేజీ. అలాగే మిల్క్ ప్రైస్ ఎంత, 25 1 లీటర్. ఎగ్ ప్రైస్, ఒక ఎగ్ 6 రూపీస్. సో మనం ఐటమ్స్ యొక్క రేట్ని అయితే తెలుసుకున్నాం, ఇంత రేట్ ఉంది అనేసి. ఇప్పుడు మనకు క్వాంటిటీ ఎంత కావాలి, రైస్ క్వాంటిటీ ఎంత కావాలి, మనకి 2 కేజీస్ కావాలి. అలాగే మిల్క్ క్వాంటిటీ ఎంత కావాలి, 1.5 లీటర్ కావాలి. ఎగ్ క్వాంటిటీ 12 ఎగ్గులు కావాలి, 12 రైట్, అంటే డజన్ ఎగ్స్ కావాలి. ఇప్పుడు మనకి ప్రైస్, ఐటమ్ యొక్క ప్రైస్ తెలిసింది, ఎంత తీసుకురావాలి, కేజీనా, 1.5 కేజీనా, 2 కేజీల, ఒక 6 ఎగ్సా, 12 ఎగ్సా, అంటే ఇక్కడ మనకి క్వాంటిటీ కూడా తెలిసింది, అట్ ది సేమ్ టైం ప్రైస్ కూడా మనకి తెలిసింది. ఇప్పుడు మనం టోటల్ చేయాలి. టోటల్ చేయడానికి ఏంటి, సో ఐటమ్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ, రైట్. ఇక్కడ చూసుకుంటే రైస్ టోటల్ ఈక్వల్ టు రైస్ ప్రైస్ ఇంటూ రైస్ క్వాంటిటీ. అలాగే మిల్క్ టోటల్ ఏమొస్తుంది, మిల్క్ ప్రైస్ ఇంటూ మిల్క్ క్వాంటిటీ. ఎగ్ టోటల్ ఇంటూ ఎగ్ ప్రైస్ ఇంటూ ఎగ్ క్వాంటిటీ. సో టోటల్ అయితే మనకి ప్రతి ఒక్క ఐటమ్ యొక్క టోటల్ అయితే తీసుకున్నాం, రైస్ టోటల్, మిల్క్ టోటల్, ఎగ్ టోటల్ అనేసి. తర్వాత మనం ఇప్పుడు టోటల్ చేయాలి. ఐటమ్స్ యొక్క రేట్ తెలుసుకున్నాం, క్వాంటిటీ ఎంత తెలుసుకున్నాం, తర్వాత మనకి టోటల్ ఎంత తెలుసుకున్నాం. సో టోటల్ బిల్ రైస్ టోటల్ ప్లస్ మిల్క్ టోటల్, ఎగ్ టోటల్ చేస్తే మనకి ఎంత వస్తుందో అదే మనకి టోటల్ బిల్. అందులో మనం 20 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నాం. 20 రూపీస్ డిస్కౌంట్ ఎలా ఇస్తున్నాం, ఇక్కడ మనం అసైన్మెంట్ ఆపరేటర్ యూస్ చేస్తాం. టోటల్ మైనస్ ఈక్వల్ టు 20, అంటే టోటల్ ఈక్వల్ టు టోటల్ మైనస్ 20. టోటల్ నుంచి 20 తీసేస్తున్నాం అసైన్మెంట్ ఆపరేటర్ యూస్ చేసి. సో ఫైనల్ అవుట్పుట్లో మనం ప్రింట్ చేస్తున్నాం. ఏమేమి ప్రింట్ చేస్తున్నాం, సో ఫస్ట్ ప్రింట్ ఏమి ఇస్తున్నాం, గ్రాసరీ బిల్ సమ్మరీ అనేసి ఆ యొక్క పేపర్కి పేరు ఇస్తున్నాం. ప్రింట్ బిల్ సమ్మరీ అనేసి గ్రాసరీ బిల్. ప్రింట్ రైస్ 2 కేజీస్ ఎంత టోటల్ ఇస్తున్నాం. ప్రింట్ మిల్క్ 1.5 లీటర్స్ ఎంత టోటల్ ఇస్తున్నాం. తర్వాత ఎగ్స్ టోటల్, డిస్కౌంట్ అమౌంట్ ఎంత. సో ప్రింట్ టోటల్ మనం ఎంత పే చేయాలి. సో టోటల్ బిల్ ఇచ్చాము. నేను ప్రజెంట్ VS కోడ్ వాడుతున్నాను కదా, నేను VS కోడ్లో వచ్చేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా, మెనీ ప్రాజెక్ట్స్ అనేసి. మెనీ ప్రాజెక్ట్స్లో మళ్ళీ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ మనం ఏం చేస్తున్నాం, గ్రాసరీ బిల్లింగ్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం కదా. గ్రాసరీ బిల్లింగ్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దాంతో మనం యాప్ అనే ఒక PY ఫైల్ని క్రియేట్ చేస్తున్నాం, app.py. సో PY ఫైల్ ఎప్పుడు కూడా మనకి .py ఎక్స్టెన్షన్తోనే క్లోజ్ అవుతుంది. .py ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత మనం కోడ్ స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్దాము. సో దాని యొక్క అప్రోచ్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే మీరు కోడ్ అక్కడ రాసేటప్పుడు ఎందుకు రాస్తున్నారు అనేసి ఏదైనా ఒక కామెంట్ ఇవ్వండి. అంటే అక్కడ ఏ సెక్షన్ స్టార్ట్ అవుతుందో మీరు కామెంట్ చేసుకున్నారంటే మీకే కాకుండా ఫ్యూచర్లో ఎవరైనా వచ్చినా వాళ్ళకే అర్థమవుతుంది. మళ్ళీ మీరు రీవిజిట్ చేసినా కోడ్ మీకు అర్థమవుతుంది.
సో ఫస్ట్ మనం ఏం చేసుకుంటాం, ప్రైజెస్ లిస్ట్ తీసుకుంటాం కాబట్టి గ్రాసరీ ప్రైజెస్, గ్రాసరీ ఐటమ్స్ అండ్ ప్రైజెస్. ఇప్పుడు ఏం చేసుకుంటాం, ఫస్ట్ మనం ఏం చేసాం, రైస్ తీసుకుందాం, రైస్ ప్రైస్ తీసుకుందాం. రైస్ అనే ఐటమ్, దాని యొక్క ప్రైస్, రైస్ ప్రైస్ ఎంత, 60 రూపీస్. తర్వాత మిల్క్ ప్రైస్ ఎంత, 30 రూపీస్. ఎగ్స్ తీసుకుందాం, ఎగ్స్ ప్రైస్ ఎంత, ఒక ఎగ్ 6 రూపాయలు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు రైస్ ప్రైస్ అంటే ఇక రైస్ ప్రైస్ అనేది వేరియబుల్, ఆ వేరియబుల్కి నేను 60 అనే వాల్యూ ఇస్తున్నా. మిల్క్ ప్రైస్, మిల్క్ అనేది అక్కడ వేరియబుల్, మిల్క్ ప్రైస్ అనేది దానికి నేను 30 రూపీస్ అంటే మిల్క్ నేను 30 రూపీస్ అనేది ఒక వాల్యూ యాడ్ చేశాను. ఎగ్ ప్రైస్ అనేది వేరియబుల్, సో దానితో నేను 6 అనే వాల్యూని పెట్టాను. నెక్స్ట్ ఏం కావాలి మనకి, క్వాంటిటీ ఎంత క్వాంటిటీ కావాలి, రైట్, కామెంట్ చేసుకోండి. దానికన్నా ముందు రైస్ ప్రైస్ 60 రూపీస్ అంటే 60 ఎంత, 1 కేజీగా 2 కేజీలకా, సో కామెంట్ చేయాలి. 1 కేజీ 1 పర్ కేజీ 60. మిల్క్ పర్ లీటర్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ ప్రైస్, ఈచ్ ఎగ్. ఇప్పుడు క్వాంటిటీ చూసుకుంటే ఇప్పుడు మనకి రైస్ క్వాంటిటీ ఎంత కావాలి, రైస్ QTY క్వాంటిటీ 2 కేజీస్ కావాలి. మిల్క్ ఎంత కావాలి, మిల్క్ క్వాంటిటీ ఒక 3 లీటర్స్ మిల్క్ కావాలి. ఎగ్స్ ఎన్ని కావాలి, ఎగ్స్ క్వాంటిటీ 12 ఎగ్స్ కావాలి. క్వాంటిటీ ఎంతో వచ్చింది. అలాగే మనం ఈచ్ ఐటమ్ కేజీ ఎంత, లీటర్ ఎంత మెన్షన్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి టోటల్ కావాలి. టోటల్ దేని కావాలి, ఈచ్ ఐటమ్ది కదా, టోటల్ ఫర్ ఈచ్ ఐటమ్. మనకి టోటల్ చేసేటప్పుడు ఏం చేస్తాం, రైస్ టోటల్ తీసుకుందాం. రైస్ టోటల్ అనే ఒక వేరియబుల్ తీసుకొని రైస్ టోటల్ వేరియబుల్లో రైస్ ఎంత అవుతుందో పెడదాం. ఏం చేయాలి, రైస్ ప్రైస్ ఎంత ఉంది, రైస్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ, రైస్ క్వాంటిటీ వేస్తే మనకి టోటల్ వస్తుంది. అదేవిధంగా మిల్క్ టోటల్కి ఏం చేయాలి, గెస్ చేయండి. మిల్క్ ప్రైస్ కావాలి, ఫస్ట్ ప్రైస్ ఇంటూ మిల్క్ క్వాంటిటీ. ఇంకేం మిగిలింది, ఎగ్ కదా, ఎగ్ టోటల్ ఇంటూ ఎగ్ ప్రైస్ ఇంటూ ఎగ్ ఎగ్ క్వాంటిటీ. సో ఇప్పుడు మనకి ఈచ్ ఐటమ్ యొక్క టోటల్ అయితే వచ్చింది. రైస్ టోటల్ ఎంత, మిల్క్ టోటల్ ఎంత, ఈచ్ టోటల్ ఎంత. ఒకసారి మనం ప్రింట్ చేసి చూద్దాం కరెక్ట్గా మనం తీసుకున్నామా లేదా అనేసి. రైస్ టోటల్ జస్ట్ ఒకదాన్ని శాంపుల్కి రన్ చేసి చూద్దాం మనకి ఎక్కడైనా ఎర్రర్స్ వస్తున్నాయి అనేసి. రైస్ టోటల్ 120 వచ్చింది. సో ఒకసారి మనం అంటే టెస్టింగ్ అంటారు కదా, టెస్టింగ్ చేయడంలో ఇప్పుడు రైస్ ప్రైస్ ఎంత ఉంది, 60 ఉంది. నేను క్వాంటిటీ ఎంత ఇచ్చాను, 2 ఇచ్చాను. 60 × 2 120, మనకు కరెక్ట్గా 120 వచ్చింది. అంటే మనం కరెక్ట్గానే కోడ్ రాస్తున్నాం, రైట్. నెక్స్ట్ దీన్ని తీసేద్దాం. ఇప్పుడు మనం జస్ట్ చెక్ చేయడానికి మాత్రమే పెట్టుకున్నాము. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏం కావాలి, టోటల్ మొత్తం ఆ బిల్ యొక్క టోటల్ ఎంత ఉంది. సో కామెంట్ టోటల్ ఐటమ్స్ కాస్ట్ ఎంత వస్తుంది. ఇప్పుడు టోటల్ మళ్ళీ ఇంకొక వేరియబుల్, టోటల్ కాస్ట్ ఈక్వల్ టు అన్నీ యాడ్ చేయాలి కదా, రైస్ టోటల్ ప్లస్ మిల్క్ టోటల్ ప్లస్ ఎగ్స్ టోటల్. ఓకే, దీని ఒకసారి ప్రింట్ చేద్దాం మనకి అన్నీ కరెక్ట్గా వస్తున్నాయి లేదా టోటల్ అన్నది. టోటల్ కాస్ట్ రన్ చేస్తే మనకి టోటల్ రావాలి 282, రైట్. ఇప్పుడు దీనికి డిస్కౌంట్ యాడ్ చేయాలి మనం. డిస్కౌంట్ అమౌంట్ ఎంత, డిస్కౌంట్ 20 రూపీస్, డిస్కౌంట్
రూ. 20. సో ఇప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్ యూస్ చేద్దాము. సో ఇంతకు మనం పైన యూస్ చేస్తున్నామని కూడా మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ మల్టిప్లికేషన్ యూస్ చేస్తాం, ఇక్కడ అడిషన్ యూస్ చేస్తాం. ఇప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్స్లో టోటల్ కాస్ట్ మైనస్ ఈక్వల్ టు 20. అంటే టోటల్ కాస్ట్లో నుంచి రూ. 20 డిస్కౌంట్ అమౌంట్ రూ. 20 తీస్తున్నాం. సో దాని తర్వాత మనకి టోటల్ కాస్ట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు -20 తీసేసి ప్రింట్ అవ్వాలి. సో రన్ చేసి చూద్దాము. రన్ చేస్తే 262. సో ఇంతకుముందు చూస్తే 282 ఉంది ఇక్కడ, ఇప్పుడు 262 వచ్చింది. అంటే రూ. 20 లెస్ చేసి ప్రింట్ చేస్తున్నాం. సో మనకైతే ఇప్పుడు టోటల్ అమౌంట్ ఇంక్లూడింగ్ డిస్కౌంట్ తీసేసి ఎంత వచ్చిందో మీరు చూసారు. సో దాన్ని ఇప్పుడు మనం ప్రింట్ సమ్మరీ లాగా మనం యాడ్ చేసుకుంటాం. సో అన్ని ఫైనల్ అవుట్పుట్లో మీరు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత రైస్, మిల్క్, ఎగ్, డిస్కౌంట్ అన్నీ యాడ్ చేసిన తర్వాత మీరు ప్రతి ఒక్క దాని యొక్క మనం అసైన్ చేసిన వేరియబుల్ని ఇక్కడ పెట్టారంటే దాంతో ఉన్న వాల్యూ అనేది ఇక్కడ యాక్సెస్ అవుతుంది, అంటే యాడ్ అవుతుంది. రన్ చేసినప్పుడు సో గ్రాసరీ బిల్ సమ్మరీ, రైస్, మిల్క్ వాటి యొక్క కాస్ట్ అండ్ డిస్కౌంట్ అప్లై రూ. 20 అయింది. టోటల్ పేయబుల్ 262, రైట్. ఈ విధంగా మనం గ్రాసరీ బిల్ చిన్న మినీ క్యాలిక్యులేటర్ అయితే డిజైన్ చేసాము. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఒకసారి వీడియోని పాజ్ చేసి కోడ్ రన్ చేసి చూడండి. సో అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ఎక్కడైనా సరే మీకు ఎక్కడైనా చిన్న డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఇప్పటివరకు ఏ కాన్సెప్ట్ అయితే కవర్ చేసామంటే ఈ మినీ ప్రాజెక్ట్ చేసేటప్పుడు వేరియబుల్స్లో మనకి రైస్ ప్రైస్, టోటల్ బిల్, సో ఇలాంటివన్నీ కూడా ఎగ్జాంపుల్కి, తర్వాత ఎగ్స్ కాస్ట్, ఎగ్స్ బిల్, ఎగ్స్ టోటల్, ఇవన్నీ కూడా మనకి వేరియబుల్సే అనమాట. ఆ డేటా టైప్స్లో మనం ఇంట్, ఫ్లోట్, బూల్ అయితే యూజ్ చేయలేదు. అర్థమెటిక్ ఆపరేటర్స్ని యూజ్ చేసాము, అలాగే అసైన్మెంట్ ఆపరేటర్స్ని కూడా యూజ్ చేసాము. కండిషనల్ చెక్, ఇఫ్ ఎలిజిబుల్ ఫర్ డిస్కౌంట్, అంటే ఈ కాన్సెప్ట్ నేను ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నా, బట్ ఇప్పుడే చెప్పానంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను ఇఫ్ ఎలిజిబుల్ అంటే ఇఫ్ కండిషన్ యూజ్ చేసి డిస్కౌంట్ని ఎలా యాడ్ చేయాలి, అంటే పర్టికులర్గా ఒక అమౌంట్ దాటిన తర్వాతే మనకి డిస్కౌంట్ యాడ్ చేయాలి. బట్ ఇక్కడ మనం డైరెక్ట్గా ఏ అమౌంట్ అయినా సరే రూ. 20 డిస్కౌంట్ అనేది పెట్టాం. బట్ అలా కాకుండా ఇఫ్ కండిషన్ యూజ్ చేసి డిస్కౌంట్ని యాడ్ చేయాలి. సో అప్కమింగ్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని. సో ఇది కంప్లీట్గా డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి. మీకు ఏదన్నా అర్థం కాలేదంటే కింద కామెంట్ చేయండి. అలాగే నేను ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, నేను ఎక్కడైనా మిస్టేక్ చేస్తుంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఫీడ్బ్యాక్ని అయితే యాక్సెప్ట్ చేసి నేను ముందుకు గ్రో అవుతాను. సో థ్యాంక్ యూ, బాయ్.